లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లపై సోమవారం ఢిల్లీలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేశాయి. అయితే ఈ 2 కేసుల్లో తన అరెస్టు సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 26న ఈడీ కేసులో, ఈ నెల 15న సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ కేసులో వేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న వాదనలు జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఇంతకు ముందు కవిత పెట్టుకున్న పిటిషన్ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. కొడుకుకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో లిక్కర్ స్కామ్ వంటి నేరాల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కవితకు ట్రయల్ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను అదే రోజు ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ కేసులో కవితకు ఈ నెల 23 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ నెల 11న కవితను తిహార్ జైల్లోని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాతి రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అది ముగియడంతో ఈ నెల 15న మరోసారి కవితను సిబిఐ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కవిత విచారణకు సహకరించడం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది. ప్రస్తుత దశలో ఆమెను విచారించాల్సిన అవసరం లేదని, మరికొంతమందిని విచారించాల్సి ఉందని పేర్కొంది. అయితే దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవిత బయట ఉంటే విచారణపై ప్రభావం పడుతుందని చెప్పింది. ఈ అంశంలతో ఏకీభవించిన ట్రయల్ కోర్టు సిబిఐ కేసులోను కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో సిబిఐ, ఈడీ 2 కేసుల్లోనూ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతోనే ముగియనుంది. అయితే ఒకవేళ కవిత బెయిల్ పిటిషన్లు కోర్టు తిరస్కరిస్తే కవితకు మళ్లీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సంతోషి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు సిబిఐ కేసుల్లో ఈ రోజు బెయిల్ పిటిషన్ మీద వాదన జరిగే అవకాశం గమనిస్తే ఓవరాల్ గా చూస్తే రేపటితోటి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిన నేపథ్యంలో ఈ జ్యుడిషియల్ కస్టడీ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, లేకపోతే దీనికి సంబంధించిన 2 బెయిల్ పిటిషన్ల మీద ఈ రోజు ట్రయల్ కోర్టులో విచారణ ఉంది. గత నెల 26న ఈడీ కేసులో, అలాగనే ఈ నెల 15న సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గతంలో కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి సిబిఐ బెయిల్ పిటిషన్ సంబంధించి ఆమె సరిగ్గా స్పందించలేదు. కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇస్తే ఆమె అంటే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడం కావచ్చు, ప్రభావిత అవకాశం ఉందని చెప్పేసి కూడా తమ వాదన వినిపించింది. అలాగనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇదే విషయం మీద కేసు కీలకలో ఉన్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వరాదని చెప్పేసి గతంలో వాళ్ళు తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు మరి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అవుతుందా, లేక ఈ రోజు జరగనున్న 2 బెయిల్ పిటిషన్ల మీద ట్రయల్ కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి విచారణ జరగనుంది, తర్వాత దీంట్లో ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, మరోవైపున సిబిఐ కావచ్చు, ఇద్దరు కూడా ఈ కేసు విషయంలో కవిత చాలా కీలకంగా వ్యవహరించిన నేపథ్యం కావచ్చు, తర్వాత దీంట్లో ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించిన కొంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి ఆఫీసర్కి ఇచ్చారన్న సమాచారం కావచ్చు. అలాగనే గతంలో ఈ మొబైల్స్ అంటే సిబిఐ మొబైల్ సీజ్ చేసిన నేపథ్యంలో ఆ మొబైల్ ఇచ్చిన సమయంలో కూడా డేటా మొత్తం డిలీట్ చేసి, అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా డేటా డిలీట్ చేసి చెప్తున్న అనేకమైన అంశాల ఆధారంగా గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత సిబిఐ కవిత మీద పలు ఆరోపణలు చేసి బెయిల్ ఇవ్వదని చెప్పి అబ్జెక్షన్ చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు 2 బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి విచారణ జరగనుంది, బెయిల్ వస్తుందా రాదా, రేపు అంటే ఇద్దరు కూడా బెయిల్ కనుక అబ్జెక్షన్ చేసి కోర్టు కనుక ఏకీభవిస్తే మరోసారి ఆమె జ్యుడిషియల్ కస్టడీ డేట్ పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సంతోషి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.